తిరుపతి లడ్డు గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజలు తప్పుదోవ పట్టించరాదని కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు అన్నారు. దైవభక్తి ఉన్నట్లు నటించడం సరికాదని, నర్సీపట్నం 5 రోడ్ల జంక్షన్ వినాయకుడి గుడిలో బ్రహ్మాండంగా జరిగే అన్నదానం, మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగలను కక్ష సాధింపు దృష్ట్యా దేవాదాయ శాఖకు అప్పగించి ఆపివేసిన ఘనత నీకే దక్కుతుందని విమర్శించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వాడటం వల్ల అపవిత్రమైందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేక తిరుపతికి వెళ్లలేదని, గత 5 సంవత్సరాల్లో దేవాలయాలపై దాడులు జరిగితే అప్పుడెందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గుడి దగ్గర సూపర్ 6 గురించి కాకుండా అసలు విషయం మాట్లాడాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు పింఛన్ పెంచమని చెప్పారు. మరిడమ్మ ఆభరణాలు, గిల్డ్ నగలని మీడియాలో వచ్చిన ఇప్పటికీ నువ్వు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జంప నాగేంద్రరాజు, పైల గోవిందు, లాల మురళీకృష్ణ, రుత్తల కృష్ణ, రవి, మార్కెట్ రాజా, ధనమిరెడ్డి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సెలవులు ఇచ్చారని వచ్చినట్టున్నాడు. వెంకటరామూర్తి గురించి మాట్లాడుతున్నాడు, లడ్డు గురించి. నీకేమో తెలిసిరా బాబు అక్కడ ఏం జరిగిందో? పూర్తిగా దాని మీద అవగాహన ఉందా నువ్వు? లేకపోతే ఏదో పొద్దున వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి పోవడానికైనా వచ్చావా? జనాలు తప్పుదో పట్టించుకో. నీకు నిజంగా దేవుళ్ళ మీద అంత ప్రేమాభిమానం ఉన్న ఎంతవరకు ఉన్నాయో నర్సీపట్నం ప్రజలందరికీ కూడా తెలుసు. గత మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లోనే నర్సీపట్నంలో మీరు చేసింది ఏంటి? ఆధ్యాత్మికంగా మీరు ఏం చేశారు? నర్సీపట్నంలో వినాయకుడి గుడిని మళ్ళీ తల్లి పండుగ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. వినాయకుడి గుడి దగ్గర అన్నదానం అది బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. ఆ 2 గుళ్ళని ఇండోమెంట్ చేయించి మా మీద ఏదో కక్ష సాధిందాం అనుకున్నాను. కానీ ప్రజలు ఖచ్చితంగా తిట్లు తిట్టారు నిన్ను. అక్కడ అన్నదానం బ్రహ్మాండంగా జరిగింది, పాడు చేసావు. మడ్డీ తల్లి పండుగ బ్రహ్మాండంగా చేసేదాన్ని ఇండోమెంట్ చేయించి ఇన్ని బాధలు పెట్టేస్తున్నాడు వీళ్ళందరూ అని చెప్పి ప్రజలు తిట్టుకున్నారు. గత 5 సంవత్సరాల్లో మడ్డీ తల్లి గుళ్ళో ఎన్ని అపచారం పనులు చేశారు మీరు? పండగ ఆపిద్దామని చూశారు, మైలుతో గుళ్ళోకి వెళ్ళారు, ఎన్ని చేశారు? ఆ మరిడి తల్లి ఊరుకోలేదు కదా, నీకు తగిన గుణపాఠం చెప్పింది. అయినా సరే నీకు సిగ్గురాలేదు. వెంకటరామూర్తి గుళ్ళో ఏం జరిగిందో నీకు తెలుసా? పంది కొవ్వుని ఆయిల్గా కరిగించింది నెయ్యిలో వాడారు, కల్తీ నెయ్యి వాడి లడ్డూ తయారు చేశారు, ఎంతో అపచారం చేశారని చెప్పి భారతదేశంలో ఉన్న హిందువులందరూ నెత్తుకొట్టుకుని ఎడుతున్నారా మీ ప్రభుత్వంలో జరిగిన అపచారానికి? మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిన్న మీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఎందుకు వెళ్ళలేదు కొండ మీదకి? పెద్ద కబుర్లాడారు. వెంకటరామూర్తి అంటే మాకు అలాగా ఎలాగా అని చెప్పేసి డిక్లరేషన్ అంటే ఏంటి? మేము అన్ని మతస్థులమైనా సరే, ఏ మతస్థులైనా సరే, బయట మతస్థులు వస్తే మేము అన్ని మతస్థులైనా సరే వెంకటరామూర్తి మీద మాకు గౌరవం ఉంది, ఆయన మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి సంతకం పెట్టి వెళ్ళాల. అలా చెప్పుకుని ధైర్యం లేక వెళ్ళడం మానేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరు తిరుపతి మీద ప్రేమాభిమానాలు ఉన్నట్టు నటించరు. జనాలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? పెద్ద కబుర్లు ఆడుతున్నావు. మరి ఈరోజు ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి కబుర్లు తెప్పుతున్నావు కదా. గత మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లోనే రామతీర్థంలో రాముల వారి తల నరికేశారు. విజయవాడ గుళ్ళో సింహాలు, వెండి సింహాలు ఎత్తుపోయారు, రథం తగలబెట్టేశారు అంతర్వేదిలో. అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏ రోజైనా ఖండించావా? ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి తప్పని చెప్పావా? నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే అప్పుడు లాలీపాప్ పెట్టుకున్నావు నోట్లోని. అప్పుడు ఏం చేస్తున్నావు? మరి ఈ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమండి ఇలా ల్యాబ్ రిపోర్ట్లు ఎలా ఇచ్చారట, మరి నిజంగానే అలా తప్పు జరిగిందేమో, మనం చేయలేనప్పుడు మనం ఎందుకు పడాలండి అలాగని చెప్పేసి ఆ రిపోర్ట్ మీరు స్వాగతించి దాని మీద ఎంక్వైరీ చేయమని అనగచ్చు కదా. నువ్వు మీరెందుకు బుదాలుతాను అనుకుంటున్నావు? నువ్వు తప్పుడు పేలాపంలో తప్పుడు మాటలు మాట్లాడకు. గుడి గురించి అని మాట్లాడి నేను లడ్డూ గురించి అని అక్కడ ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏట్రా జనాలు తప్పుదో పట్టిద్దాం అనుకున్నావా? జనాలు అమాయకులు అనుకున్నావా నువ్వు? ప్రజలందరికీ తెలుసు 2019లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో జనవరి నుంచి అమ్మఒడని అదని ఇదని చెప్పి మీరు హంగామా చేశారు. మేము అలా చేయలేదే. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ నెల 7,000 ఇస్తామని చెప్పినాను. వెంటనే 1వ తారీఖు కల్లా 7,000 రూపాయలు ఇచ్చారా చంద్రబాబు నాయుడు? ప్రతి నెల కూడా ఇప్పుడు 1వ తారీఖు కల్లా ఆదివారం సెలవు వస్తే ముందు రోజు కూడా శనివారం నాడే 31వ తారీఖున పెన్షన్ ఇస్తున్నాం 4,000 రూపాయలు. మీ ప్రభుత్వంలో భూములు తినేద్దామని చెప్పేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే రైతుల్ని ప్రజల్ని కాపాడడం కోసం దాన్ని ఈరోజు రద్దు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకి నీరాజనం పెడుతున్నారు జనాలు. డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు మాట ఇచ్చిన ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టాడు. 16,000 ఉద్యోగాలు తీశాడు రా చంద్రబాబు నాయుడు గారు. జనాలను ఎవరు అమాయకులు కాదు, తప్పుదో పట్టించడానికి అవసరం లేదు. నీ పక్కన ఒకడు ఉన్నాడు 116 గడు, ఆడు బుర్రది తెగ ఊపేస్తున్నాడు ఇలాగని చెప్పేసి. ఆడికి ఏదో అర్థమైపోయినట్టు. ముందు ఆడే కేటిగాడు నర్సీపట్నంలో ఫస్ట్ కేటిగాడు ఆడే. మా పార్టీలో ఉన్నని చెప్పి పార్టీ భ్రష్టు పెట్టిపోయింది. అయ్యన్న పాత్రుడు గారి పేరు చెప్పి దుర్మార్గాలు తప్పుడు పనులు చేసేసాడు. ఈరోజు ప్రశాంతంగా ఉంది మా పార్టీ. ఈరోజు మా పార్టీలో
2లో ఉండేవాడు, మీ పార్టీలోకి వచ్చిన తర్వాత కింద నుంచి 2 ఆడే. ఈరోజు పెద్ద కబుర్లు చెప్పి పక్క నుంచి బుర్ర చూపేస్తున్నాడు. ఇలాంటి చిల్లర నా కొడుకులతో నువ్వు ప్రెస్ మీట్లు అయి పెడితే జనాలు ఇలాంటి నమ్మరు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మవారి ఆభరణాలు, మడితల అమ్మవారి ఆభరణాలు మీ ప్రభుత్వంలోనే ఏ జరిగాయని చెప్పేసి, ఏ తేడా జరిగాయని చెప్పేసి, అక్కడ ఏదో గిల్ట్ నగలు వచ్చాయని చెప్పేసి ప్రింట్ ఎలక్ట్రికల్ మిల్లులో గోస అయిపోతే దాని గురించి కనీసం నువ్వు కానీ నీ పక్కన బుర్ర ఊపుతున్న బోగ్గోడు కానీ ఇద్దరు మాట్లాడారా? కనీసం దాని మీద ఏమన్నా స్పందించారా మీరు? సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు. నిజంగా మళ్ళీ నీకేదో దేవుడు అంటే అభిమానం ఉన్నట్టు తప్పుడు నిర్ణయాలను, తప్పుడు పేలాపనలు వేలకండి.